పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, ఘనుడు అయిన మా తండ్రి, నీ ఘననామమునకు మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాము. ఇది ఎంత ఘనముగాను ఆశీర్వాదకరముగాను ఇదిగోనైనా నావో టీవీని ఓపెన్ చేయడానికి మీరు కృప చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సేవల ద్వారా అనేక మంది రక్షణ సువార్తను వెళ్ళడానికి మీరు కృప చూపించబోతూ ఉన్నారు బాబు. ఈ సేవల ద్వారా అనేక మంది రక్షించబడడానికి మీరు కృప చూపించబోతున్నారు. నీకు వందనాలు బాబు. నావో ఛానల్, ఈ టీవీ ఛానల్ ద్వారా నైనా నీ అద్భుతాన్ని, నీ ఆశ్చర్యకార్యాన్ని జరిగించమని బాబు, ఈ యొక్క ఎవరైతే ఈ ఛానల్ నుండి సువార్త వింటున్నారో, వాక్యం వింటున్నారో, రోగులు స్వస్థపరచబడుతున్నారు గాక, వ్యాధిగ్రస్తులు బాగుపడుతున్నారు గాక, అనేక మంది నీ రక్షణ వైపు తిరుగుతున్నారు గాక అని ప్రార్థన చేస్తూ నీ దేవునితో నింపమని యేసు నామమున ప్రార్థించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మరి మన ప్రియ సహోదరి గారి సమయంలో 118వ కీర్తన 14-15 వచనాలు చదవలసిందిగా కోరుతాం. 14-15, 16, 116వ కీర్తన. 14-15 యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుడి గుడారములలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదములు వినబడెను. యెహోవా దక్షిణ హస్తమును సాహస కార్యములు చేయను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. దేవుని పరిశుభ్రమైన పెట్టుకుని దేవించిన పరిశుభ్రత నవాగ పెట్టుకుని దేవుని ఆశీర్వదించుకున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో వచ్చిన మా ప్రియ పాస్టర్ గారు అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ సంవత్సరం మా జాయ్ఫుల్ జర్నీ మినిస్ట్రీస్ ప్రారంభించి 20 సంవత్సరాలు అయింది. ఇది 20th యానివర్సరీ అని మనం చెప్పుకోవాలి. 2005 మే 18వ తారీఖున మాధవపట్నం వచ్చాం. వచ్చిన తర్వాత మేము మా స్వార్థ పరిచర్యలను ప్రారంభించినప్పుడు మొదటగా స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నేను పాస్టర్ గారిని, నేను పాస్టర్ మినిస్ట్రీ చూసుకుంటాను. మంజుల గారు అంటే నా వైఫ్, ఆమె టీచర్, MSc, MAD, MA చేశారు. అందుకని ఆమెతో స్కూల్ పెట్టమన్నా. ఆ విధంగా మేమందరం మా మినిస్ట్రీలు సెపరేట్ అయిపోయినాయి. స్కూల్ చాలా చక్కగా ఎదిగింది. 5తో ప్రారంభించబడింది. ఈరోజు 400 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ మాత్రమే కాకుండా కొంతకాలం నుండి హాస్టల్ రన్ చేస్తున్నాం. అంటే రెసిడెన్షియల్ స్కూల్ లాగా చాలామంది దిక్కులేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథ పిల్లలు. తర్వాత గతంలో అయితే చెవి బారిన పడి చనిపోయి తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని కూడా ఆదరిస్తూ ఆ విధంగా మేము మా విద్యార్థులను చూసుకుంటూ ఉండేవాళ్ళు. దేవుని చిత్తాన్ని బట్టి గత 17 సంవత్సరాలుగా చాలా 10th క్లాస్ బ్యాచెస్ వెళ్ళి తర్వాత మాకు ప్రతి నెల మాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతూ ఉంటుంది. దానికి కోఆర్డినేటర్స్గా చెట్టి గారు, అలాగే మా ప్రియులు స్నేహితులు షాహీన్ రాజ్ గారు, ఇంకా గతంలో మనకి ఆశీర్వాదం గారు కూడా ఉన్నారు. అంటే తరచుగా మారుతూ ఉంటారు కదా. అలాగా దేవుని చిత్తాన్ని బట్టి చాలామంది ఈ యొక్క సహవాసానికి వస్తూ ఉండేవారు. చాలా చక్కని పరిచర్యలు మన జాయ్ఫుల్ జర్నీ మినిస్ట్రీస్ ద్వారా జరగడం అది ఎంతో ఆశీర్వాదం. ఇంకా చెప్పాలంటే మేము కరోనా సమయంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మేము నడిపించాలని అనుకున్నాం. చాలా ప్రసంగాలు, చాలామంది 3000 మంది అంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇంకా కొంతమంది డౌట్స్ వచ్చి ఫోన్లు చేయడం, ప్రార్థనలు చేయించుకోవడం, ఆ విధంగా వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు. తర్వాత నేను గ్రీక్ ప్రొఫెసర్ని. అంటే నేను చాలా థియాలజికల్ స్టడీస్ చేశాను. ఎంత చేశాను, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ అని చెన్నైలో చదివాను 4 సంవత్సరాలు. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ తర్వాత 2 సంవత్సరాలు కేరళ బైబిల్ స్కూల్లో పనిచేసి మరలా కేరళ బైబిల్ స్కూల్కి వెళ్ళాను. పత్తనంతిట్ట, మనకాల పత్తనంతిట్ట. అక్కడ ఫెయిత్ థియాలజికల్ సెమినరీలో 2 సంవత్సరాలు బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ చదివిన తర్వాత మరలా
2 సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ తీసుకుని మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశాను. అప్పుడు 2 సంవత్సరాల గ్యాప్లో నేను పీటీ స్కూల్లో నేను టీచర్గా పనిచేశాను, గ్రేట్ టీచర్గా. అది అయిన తర్వాత 2 సంవత్సరాలు మరలా మాస్టర్ ఆఫ్ థియాలజీ అని బెంగళూరు యూటీసీలోకి వెళ్ళి చదివాను. చదివిన తర్వాత నేను మరలా విశాఖపట్నం వచ్చేయడం జరిగింది. ఎందుకంటే నేను ప్రొఫెసర్ని, గ్రీక్ లాంగ్వేజ్ టీచ్ చేస్తాను, బిబ్లికల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాను కాలేజెస్లో. నాకు మామూలుగా చర్చి కట్టి నడిపించి తిరగడం అలవాటు లేదు. కారణం ఏంటంటే నేను ప్రొఫెసర్ని కాబట్టి నేను అలాగే ఉంటాను. అందుకని నేను ఏం చేశానంటే చాలా కాలం చెన్నై బైబిల్స్కి వెళ్ళి టీచ్ చేసేవాడిని, ఒడిస్సా వెళ్ళి టీచ్ చేసేవాడిని. చర్చ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, బైబిల్ స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. అలాగా మాకు జాయ్ఫుల్ జర్నీ స్కూల్ ఆఫ్ థియాలజీ అనే ఒకటి ప్రారంభించాం. దాంట్లో బిషప్ మదన్ గారు కొంతకాలం టీచర్గా ఉన్నారు. తర్వాత ఇంకా చాలామంది టీచర్స్గా ఇక్కడ పనిచేశారు. ఆ విధంగా చాలా బ్యాచెస్ని మేము నడిపించాము. కొన్ని బ్యాచ్లు చాలా చక్కగా మంచి పరిచర్యలో ఉన్నారు. తర్వాత నేను డాక్టరేట్ చదివాను. అంటే నా డాక్టరేట్ కొన్ని తెచ్చుకున్నారు కాదు, ఏమనుకోకంటే నా డాక్టరేట్ సెరంపూర్ థియాలజికల్ కాలేజ్లో వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్. నేను డాక్టరేట్ చేశాను, డాక్టరేట్ ఇన్ మినిస్ట్రీస్ అంటారు. నేను రెవరెండ్ డాక్టర్ మదన్ గారు మేము కలిసి అక్కడ చదవడం జరిగింది. ఆ విధంగా జరిగిన ఈ మధ్యకాలంలో మేము పరిచర్యలు విస్తరింపచేయాలని చాలా చక్కగా, ఎందుకంటే ప్రభువు గురించిన ఆసక్తి, వాక్యాన్ని ప్రచురించాలన్న ఆసక్తి మాకు చాలా ఎక్కువగా ఉన్నది. ఆ విధంగా చేసినప్పుడు కరోనా టైంలో మరలా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాము. ప్రారంభించిన తర్వాత అంతటితో ఆగలేదు. ఇంకా మేము ఏమనుకున్నామంటే ఏదైనా ఒకటి చేయాలి, ఇంకా సువార్త పరిచర్య అని ఆలోచించి ఇతర ఛానళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి, మన క్రైస్తవ ఛానళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చూసారో లేదో, 1-2 చూంటాయి అంతే, 7 మీద లెక్క పెట్టచ్చు. మహా అయితే మీ ఇంట్లోకి ఎన్ని ఛానళ్ళు వస్తున్నాయి, 4-5 వస్తాయేమో, అంతకుమించి ఏమి రావు. కాబట్టి మేమేమనుకున్నామంటే ఇంకా స్వార్థ ప్రకటించడానికి మరొక ఛానల్ వస్తే చాలా బాగుంటుంది అని మేము చాలా ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు మాకు ఒక ఆలోచన పెట్టింది. దాన్ని మేము మా స్నేహితులైన సూర్యరాజు గారితో మాట్లాడారు. ఆయన నేను 10th క్లాస్మేట్స్, ఆయన ఇప్పుడు వస్తారు చూడండి. ఆయన సినీ ఫీల్డ్లో పనిచేస్తారు. ఆయనతో నేను మాట్లాడినప్పుడు, అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చక్కగా, కొంతమంది లాయర్లు, డాక్టర్లు, సినిమా ఫీల్డ్ అడ్మినిస్ట్రేటర్లు, ఇలా చాలామంది ఉన్నారు. అయితే నా ఫ్రెండ్తో నేను మాట్లాడినప్పుడు దానికి ఎంత పేమెంట్ పెట్టేస్తుంది కానీ అన్నారు. విత్-ఇన్ 5 daysలో మొత్తం సెటప్ అయిపోయింది. టీవీ అయిపోతే ట్రైల్ అని చెప్పేసి మేము అలాగా ఈ రోజు వరకు నడిపించుకుంటూ వచ్చాం. కారణం ఏంటంటే మాకు కొత్త, ఎలా నడిపించలేమో తెలియదు కదా. అయితే ఎంతకాలం దాన్ని అలా నడిపించాం. ఈ రోజున మేము ఇనాగ్రేట్ చేద్దాం, ఏదో ఒక రోజు ఉంటారు కదా ఇనాగ్రేట్ చేయడానికి, అలాగే ఇనాగ్రేట్ చేయాలని మేము పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత 3వ తారీఖు పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించి ఈ తారీఖున మేము పెట్టుకున్నాం. దీనికి మరి దైవ సేవకులను చాలా మందిని ఆహ్వానించాము. ఈ 40 రోజుల మీటింగ్ల వల్ల, అంతేకాదు పెంతెకోస్తు కాన్ఫరెన్స్ చాలా చోట్ల ఉన్నాయి, అంతేకాకుండా VBS కాన్ఫరెన్స్లు, తర్వాత సేవా భారత్, రకరకాల వీటి వల్ల ఏం చేసామంటే మేము మనం పిలిచిన వారు ఎక్కువ మంది రావడానికి కుదరలేదు. ఏదేమైనప్పటికీ మన యొక్క ఛానల్ ఈరోజు అద్భుతంగా లాంచ్ అవ్వాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము పిలిచిన వెంటనే వచ్చిన మా పాస్టర్ గారు అందరికీ ప్రత్యేకంగా వందనాలు. అలాగే MD రాజు గారు, వారు నా చిన్నప్పుడే ఆయన కన్వర్షన్, మార్పు చెందిన ప్రసంగం సాక్ష్యమేనే నేను అద్భుతంగా ఏంటది నేను ఇన్స్పైర్ అయ్యాను. అలాగా ఫస్ట్ సాక్ష్యాలు కాకినాడలో వినిపించింది మన MD రాజు గారే. ఆయన వ్యాపారం మానేసి ప్రభువులోకి వచ్చి ఆయన అద్భుతమైన ఫోటోలు కాకినాడలో పెడతా ఉంటారు. అయితే
అప్పుడు నేను బ్యాచులర్ ఆఫ్ థియాలజీ ఏదో చదువుతూ ఉన్నాను. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చి అప్పుడు మొదటగా వెన్నకు వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగం తర్వాత ముందు వారు సాక్ష్యం చెప్తూ ఎంతో దుఃఖపడాలని ప్రయత్నం చేశాను. అలాగే చెప్పినప్పుడు చాలా చిన్న కుర్రాడుగా ఏంటంటే ఆయన టెస్టిమనీ కూడా నన్ను చాలా ఆకర్షించింది. అయితే ఆయనతో నాకు అంత పరిచయం లేదు. ఎప్పుడు వందనాలంటే వందనాలు అన్నా, అది కూడా 4-5 సార్లు ఏమో ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అనుకోవచ్చు. ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో తరచుగా కలుస్తూ ఉంటారు. అయితే ఈ ప్రసంగాలు లేకపోతే టెస్టిమనీలు ఇవన్నీ చూసినప్పుడు దేవుడు చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. మరి మన పిలుపు అందుకుని వచ్చిన ప్రత్యేకంగా ఎండి రాజు గారికి వందనాలు, అలాగే మా ప్రియులు జార్జి శ్రీమంతులు గారికి వందనాలు, అలాగే సహోదరులు మా వల్లూరి విజయ్ కుమార్ గారికి, పెద్దాపురం నుంచి వచ్చిన టీం అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వచనాలు అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. నేను చాలా సాహసాలు చేస్తూ ఉంటాను. ఒకటి కాదు, చాలా సాహసాలు. ఇప్పటి వరకు నేను చేసిన సాహసాలే. ఇదొక సాహసం. ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఛాలెంజింగ్ వరల్డ్లో ఉన్నాను. అలాంటి ప్రపంచంలో ఈ ఛానల్ ఎంతవరకు ముందుకు వెళ్తుంది, ఎంత పెట్టుబడులు పెట్టేసాము, ఎవరు ప్రసంగాలకు వస్తారు లేకపోతే అని. ఒకటి, వ్యాపారం చేసుకున్న వాళ్ళు తప్పకుండా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మనదేమో సువార్త పరిచర్య కాబట్టి మనకి పేదవారికి ఒక అవకాశం అన్నట్టు గతంలో కూడా ప్రారంభించాము, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ సూర్యరాజు గారు అన్నారు, నోవా ఏదో పేరు పెట్టడం నీ పేరే పెట్టేసుకో, చాలా బాగుంది, నోవా టీవీ ఛానల్ అని అన్నారు. ఇంకా మేము పార్ట్నర్షిప్కి వెళ్తాం అన్నా. నో, ఆయన అసలు ఒప్పుకోలేదు, అది నీదే అయి ఉండాలి అని అన్నారు. సరే అన్నాను. పేరు ఏదో పెడదాము అనుకుంటే కాదు, నీ పేరే పెట్టు అన్నారు. ఆయన ఆ విధంగా నన్ను చాలా చక్కగా ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇది దేవుని చిత్తము అని అనుకుంటూ ఉన్నాను. ఆయన త్వరలో వస్తారు, వచ్చి ఆయన ఒక రూమ్ ఇనాగ్రేట్ చేస్తారు. ఈలోక మనము దేవుని వాక్యాలు లేకపోతే అభినందనలు మనం విందాము. 11:30కి మంజుల గారు స్విచ్ ఆన్ చేస్తారు. ఆన్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అఫీషియల్గా మీ అందరూ టీవీలో వస్తాయి. అంతేకాకుండా ఒక యాప్ మనకు ఉంది. ఆ యాప్ మీ యొక్క సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అవుతుంది, వైరస్ ఉంటుంది, కానీ అది వైరస్ కాదు, మనం తయారు చేయించుకున్న యాప్ కాబట్టి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో అలా వస్తుంది. యాపిల్ ఫోన్లో అయితే వేరే లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. పరిచయం చేసి తప్పకుండా మీ సంఘాల్లో ఎవరైనా బర్త్డే జరుపుకున్నప్పుడు విషెస్ లేకపోతే ఏదైనా శుభకార్యాలు చేసినప్పుడు విషులు మీరు తెలియచేయచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న ప్రసంగాలు, ఒక 20 నిమిషాల ప్రసంగాలు మీరు చేయాలనుకుంటే తప్పకుండా మీరు చేయొచ్చు. మీకు ఏమీ ఆటంకం లేదు. టెక్నాలజీ సహాయం ఎంత ఉన్నదంటే నేను మన ఇంటి దగ్గర నుంచే దీన్ని టెలికాస్ట్ చేయొచ్చు. అంతా కూడా ఇక్కడి నుంచే టెలికాస్ట్ అవుతుంది. షూటింగ్ ఏరియా కూడా ఇక్కడే ఉంది, థియేటర్ ఉన్నది. ఒకవేళ మీరు పాటలు పాడాలనుకుంటే మేము ఏం చేస్తున్నామంటే జయరాజ్ గారు అని టీం ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో ఇక్కడ పాటలు అది క్యాషియో డ్రమ్స్ అన్ని పెట్టుకుని ఉంటారు. వాళ్ళ పాటలు కూడా టీవీలో టెలికాస్ట్ అవుతాయి. త్వరలో మేము పెద్ద మ్యూజిక్ కన్సర్ట్ ఇక్కడ ఏర్పాటు చేద్దారనుకుంటున్నాము. ఇక్కడ కాదు, మన మాధవపట్నంలో మనకి ప్లే గ్రౌండ్ దేవుని చిత్తాన్ని బట్టి చక్కని గ్రౌండ్ ఉంది. సాయంకాలాలు ఎప్పుడైనా అక్కడ పెట్టాలనుకుంటా ఉన్నాము. ప్రపంచం చాలా పెద్దది, పాస్టర్ గారు చాలా మంది ఉన్నారు, లేకపోతే చర్చిలు చాలా ఉన్నాయి. మనదొక చిన్నదే, నీటి బొట్టు లాంటిది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పరిచర్యలో మనం అందరం ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు మీ సంఘాలు చిన్నవి అనుకోవద్దు, మీరు మీ జ్ఞానాన్ని లిమిట్ చేసుకోవద్దు. తప్పకుండా మీరు ఒకసారి
టీవీలోకి రండి, ప్రసంగాలు చేయండి, చిన్నదో పెద్దదో, తప్పకుండా దాని ప్రభావం చూడండి. తప్పకుండా మీ నెంబర్ కూడా దాని మీద వేస్తాము. ఆ విధంగా మనమందరం కూడా ఈ పరిచర్యలో పాలుపంపులు పొందాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా మా సహవాసాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ ప్రేమిస్తూ దీన్ని ప్రోత్సహిస్తున్న మా సహవాసపు పాస్టర్ గారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు. మీ అందరి ప్రార్థన, సంఘం ప్రార్థన, దీన్ని బట్టి ఈ సమయంలో మరి సాహసోపేతమైన ఒక కార్యం చేపట్టాం. ఇది చక్కగా ముందుకు సాగేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించిన గాక. అందరూ ఒకసారి చేతుల పైకి ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిందామండి. ఇది ఒక గొప్ప శుభ సమయం. మావా గారు మరి దేవుని యొక్క పరిచర్యలు చేస్తూ తక్కువ కాలంలోనే గొప్ప పరిచర్యలు చేయడానికి ఆయన ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. మరి ఆయన పేరు నాకు తెలుసు, కానీ చాలా కాలంగా మేము కలవాలని అనుకున్నాం, కానీ కలవలేకపోయాం. కాకినాడ సిటీ సబర్బన్ తరఫున మేము ఒకసారి 2-3 సార్లు వారి దగ్గరికి వచ్చాం. మరి కాకినాడ సిటీ సబర్బన్ కూడా వారు ప్రేమించి మెగా క్రిస్మస్ పెట్టినప్పుడు వారు ప్రార్థన చేయడమే కాకుండా ఆర్థికంగా సహకరించారు. వారిని బట్టి మేము ఎంతగానో సంతోషించాం. మంచి ఆతిథ్యాన్ని కూడా ఆ రోజు ఇచ్చారు. అలాగే మరి ఆయన హాస్టల్ ద్వారా మా చర్చి అమ్మాయి కూడా, ఒక అమ్మాయి చదువుకుంది అక్కడ. ఎంతోమంది అనాథులను సేద తీర్చి వారిని ఆదరించి చక్కగా వారి విద్యను అనేక మందికి పంచిపెట్టడానికి ఒక మినిస్ట్రీగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఎన్నో డిగ్రీలు చేసి ఈ రీతిగా దేవుని పరిచయం చేయడం గొప్ప దేవుని ఆశీర్వాదమే. ఎప్పుడైనా సరే మనం అందరం మనుషులమే. మనం పనులు చేసుకున్నంతసేపు మనకి ఏ పేరు రాదు. కానీ దేవుని పని చేసినప్పుడు ఎంత మూలం మనం ఉన్నా వారిని దేవుడు ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొస్తాడు. అబ్రహాంతో దేవుడు అదే అంటాడు, నీవు నా మాట చెప్పున నా ఆజ్ఞలు పాటిస్తూ నేను చెప్పినట్లుగా చేస్తే ఏమంటాడు తెలుసంటే, అక్కడ ఒక మాట ఉంటుంది 12వ అధ్యాయం 10వ వచనం, నీ నామమును నేను హెచ్చించదను. దేవుని నామాన్ని మనం హెచ్చించడమే కాదు, మనం దేవుని పని చేస్తే, ఒక పాట పాడినా, సాక్ష్యం చెప్పినా, వాక్యం చెప్పినా, ఒక మీటింగ్ పెట్టినా, అది దేవుడు ఊరికనే ఉంచడండి. మన పేర్లను కూడా దేవుడు అందరికీ తెలిసేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మేము వ్యాపారం చేసుకుంటూ 7 రోజులు మీటింగ్ పెడితే మరి కాకినాడ ప్రాంతానికే కాదు అందరికీ తెలిసేలాగా దేవుడు మాకు చేస్తాడు. అందరి దీవెనలు వచ్చేలా దేవుడు చేస్తాడు. మేము సేవ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. వ్యాపారం చేస్తామని దేవుని పని చేయాలనుకున్నాం. కానీ దేవుడు సేవకు పిలిచినప్పుడు మరి నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట వెంటనే విన్న వాళ్ళని నిజంగానే అబ్రహాంలాగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి కొంతమంది వాయిదాలు వేస్తా, నేను రేపు వస్తాను, ఎల్లుండి వస్తానులే అంటారు. కానీ నాకు అది అలవాటు ఉండదు. దేవుడు ఏది చెప్తే వెంటనే చేయటం వల్లే నేను దిగులుకున్నాను. ఈరోజు నా నోవా అనే ఛానల్ని మరి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఆ ఛానల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదించును గాక. అందరూ ఆమెన్ అన్నారండి. ఆమె హల్లెలూయా. మరి కడవరి దినాల్లో ఒక నోవా అనే ఛానల్ దేవుడు ప్రారంభిస్తున్నారు. ఆనాడు జలప్రళయానికి ముందు ఆ నోవా ద్వారా అద్భుతమైన సువార్త అందించబడ్డారు. జలప్రళయానికి ముందు సువార్త అందించబడ్డారు, కానీ ఎవరు ఆ మాటలు వినలేదు. కడవరి దినాల్లో మరొక నోవా ఛానల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఇంకా సువార్తను బలంగా వాడుకోవడానికి అండి. క్రీస్తు రాకడకు ముందుగా ఒక స్వరం అనేక మంది దైవజనుల ద్వారా ఆ స్వరంలో దేవుడు వినిపించబోతున్నాడు. ప్రసంగి గ్రంథం పరమగీతం ఉంటుంది, పావుర స్వరము వినబడును, పక్షులు కోలాహలము చేయను. పక్షులు అంటే సేవకులు, పావురం అంటే దేవుడు. కాబట్టి పావుర స్వరాన్ని, పరిశుద్ధాత్మ స్వరాన్ని మన అందరం కోలాహలం చేస్తామట. కాబట్టి అటువంటి రీతిగా కడవరి దినాల్లో సంపూర్ణమైన సువార్త ప్రపంచం అంతటికి తప్పకుండా అందించబడుతుంది. చాలామంది సువార్తను ఆప్ చేద్దామని చూస్తున్నారు, కానీ ఏ విధంగా కూడా అది అవ్వదు.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చట్టాలు తీసుకొచ్చినా సరే సువార్తను ఆపే దమ్ము లేదు. ఎందుకంటే లేఖనంలో ఏముందంటే క్రీస్తు రాకడ వరకు కూడా సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. సమస్త జనులకు, సమస్త జాతి ప్రజలకు, ఇంకా ఎక్కడికైతే సువార్త లేదో అన్ని చోట్లకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే సువార్తను పంపిస్తూనే ఉంటాడు, సువార్తను లేపుతూనే ఉంటాడు, అద్భుతమైన కార్యములు ప్రపంచంలో జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మరి నాకు ఇచ్చిన టైం అయిపోయింది, నేను పాట పాడాలని ఆశపడుతున్నాను. తమ్ముడు చక్కగా వాయిస్తున్నారు కాబట్టి మా అందరూ ఒకసారి లేచిన బడి దేవుణ్ణి స్తుతిద్దామండి. నా నీతికి ఆధారం నీవే నాదు యేసయ్య అంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ ఛానల్ని బహుగా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. మరి మరొక మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళవలసి వస్తుంది. వేదికను అలంకరించిన ప్రియమైన దేవుని సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న వారందరికీ వందనాలు తెలియజేస్తాను. ఎవరు నీతిమంతులు కాదు, మన నీతి దేవుని నమ్మటం వల్ల వచ్చిన నీతి, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన నీతి, నీతిమంతులుగా తీర్చిన దేవుడు, నీతిమంతుల యొక్క లక్షణాలను మనం పెంచుకున్న దేవుడు. ఆ గొప్ప సువార్తను అనేక రీతులుగా ఈ లోకానికి అందించబడడానికి నన్ను సాధనంగా ఆయన కోరుతున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలందరూ యేసయ్యకి కావాలి, నేను నీకు కావాలా అని ఒకసారి నేను పాట పాడాను. నిజమే, మనుషులందరూ దేవునికి కావాలి. దేవుని బిడ్డలైన వారు దేవుని ప్రేమను ప్రకటించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నోవా గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని అద్భుతమైన సేవను చేస్తూ అనేక మందిని సేవకులుగా తీర్చిదిద్దుతూ అనేక భారాలు ఆయన మీద పెట్టి ఈరోజున మరొక ఆయన మీద నమ్మకంతో అబ్రహామును దేవుడు నమ్మి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎన్నుకున్నాడు. అదే రీతిగా నోవా గారిని ఈ ఛానల్ ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఈ ఛానల్ను బహుగా దీవించి ఆస్వాదించి చేయనుగా అనేక మంది దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలనుకునే వారందరినీ కూడా ఈ ఛానల్లోనికి రప్పించును గాక. అనేక మంది సువార్తని గాయకులను దేవుడు లేపును గాక. మంచి పరిచర్య నోవా ఛానల్ ద్వారా ప్రపంచమంతా కూడా మంచి కార్యములు జరుగును గాక. దేవుడు వీరిని దీవించి ఆస్వాదించి మంచి శక్తి సామర్థ్యములను, ఆర్థిక వనరులను దేవుడు అనుగ్రహించును గాక. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. అంటే టీవీ అనేది స్కూల్ టైంలో మెయింటైన్ అవ్వలేదు. 11:30 అంటే 11:30 దాన్ని స్టార్ట్ చేయాలి. ఓకే, చప్పట్లు పెడదాం మాత్రమే. సౌండ్ పెట్టాలి. ఓకే, పెట్టండి. మీ అందరూ మొబైల్లో కూడా మొట్టమొదటిగా పాట పెట్టారు, తర్వాత మాటలు వస్తాయి. దైవజనులను మరి ఆనందం చేసుకోవడం అది మాకు ఎంతో భాగ్యం. దేవుడు ఇంకా దైవజనులు దీవించిన గారు ఒక్క నిమిషం మీకోసం జాతి శ్రీమంతులు గారు ప్రార్థన చేస్తారు. నమ్మకమైన మా ప్రియకర తండ్రి, ఈరోజు దాసులు బిషప్ నావోహు గారిని జ్ఞాపకం చేసుకుని నావోహు టీవీ ఛానళ్లను ఓపెన్ చేయడానికి ఈ దాసులు ఎండి రాజు గారిని, ఇక్కడ అనేక మంది సేవకులు బృందము, నావోహు గారి యొక్క కుటుంబమును వచ్చిన వారందరికీ హస్తం తోడుగా ఉంచి ఈ కార్యమును ప్రభు ఘనమైన రీతిలో లాంచ్ చేయడానికి, అద్భుతమైనటువంటి రీతిలో ఈ నామము కనపరచబడడానికి, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడడానికి అనేక విధములుగా వర్ధిల్లింపజేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదొక మనలాంటి చిన్న సేవకులకు ఈ టీవీ ఛానల్ మరి ఒక సదావకాశం. నవాబు గారు మనకి చక్కని ప్రసంగాలు చేయడానికి వారు నాతో కలుసుకుని మాటలు పంచుకున్నప్పుడు వారు చెప్పారు, గత కాలంలో సువార్త ఛానల్లో
మాట్లాడడానికి మరి ఆ మొదటి దినాల్లో చాలా వచ్చాయి. మరి నేను అనుకునేవాడు చాలా సందర్భాల్లో మనం ఏమైనా మాట్లాడగలుగుతామా, మనం ప్రసంగాలు చేయగలుగుతామా అనుకునేవాళ్ళు. కానీ దేవుడు మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారని మరి చక్కగా మరి మా స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని మరి ఇది ఒక టీవీ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి పిఠాపురంలో మరి అది 90 పిఠాపురంలోని 90 నెంబర్ నుంచి అది రిలీజ్ అవుతుంది, వస్తుంది, లైవ్ చూస్తున్నారు, వస్తున్నది కూడా. అయితే కాకినాడకి కూడా మరి త్వరలో రావాలని మరి సామలకోట పరిసర ప్రతాపురం మరి పరిసర ప్రాంతం అంతా కూడా, ఎందుకంటే చాలా మంది సేవకులు ఉన్నారు. మరి అయ్యగారు నాకు చెప్పారు ఒక మాట, మన సేవకులు చిన్న చిన్న సేవకులకి అయితే 1+1 ఆఫర్ ఇచ్చారండి. అంటే 1+1 ఆఫర్ అంటే ఒకసారి ప్రసంగం చేస్తే చాలంటండి, ఇంకోసారి ప్రసంగం చేయడానికి వారే అవకాశం. అంటే ఒకసారి ప్రసంగం చేసింది మరొకసారి కూడా దాన్ని టెలికాస్ట్ చేసి మరి తెలియపరుస్తారని మరి చెప్పారు. మరి చక్కగా మనందరూ కూడా ఇప్పటి నుంచి కూడా ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా బిడ్డని మరి మనం అడిగినట్లయితే వారు కూడా మనకి ఆ యొక్క అవకాశాన్ని కలగజేసి మనకు టైం ఇస్తారు, డేట్ ఇస్తారు. దాని ప్రకారంగా రావాలి, వచ్చి మనము అంటే ఈ టీవీ ఛానల్ ద్వారాగా సువార్త ప్రకటించడం మాట. అంతే ఒక మాట నేను చదివి మరి సమయాన్ని వేస్తానండి. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. దేవుని స్తోత్రం. ఇది మంచి సమయం అంటాడు, మనకు అనుకూలమైన సమయం అంటండి. ఏంటి అంటే మనము కూడా దేవుని సువార్త మన ప్రాంతంలోనే మనం ప్రకటిస్తున్నాము, కానీ వివిధ ప్రాంతాలు ప్రకటించేటువంటి అవకాశాన్ని దేవుడు అయ్యగారి నవాబు ద్వారా మనకు కల్పించినందుకు మరి టీవీ ఛానల్ ఇంకా కూడా రాబోయే దినాల్లో అభివృద్ధి కలిగి, అలాగే మన వంతు సహకారం సంపూర్ణంగా పెళ్ళిళ్ళు శుభాకాంక్షలు తెలియజేయడం కానీ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కానీ, ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే మరి యవనస్తులు ఉన్నారు, వారు టీం ఉన్నారు, వారు వచ్చి మన దగ్గర తీసుకుంటారు. ఈ విధంగా మనము కూడా దేవుని యొక్క పరిచయంలో, సువార్త పరిచయంలో మనము కూడా ఈ టీవీ ఛానల్ ద్వారా మనము కూడా మన పేరు వివిధ ప్రాంతాలకు మరి తెలియపరచబడుతుంది, మన పరిచయం తెలియపరచబడుతుంది, మన సంఘాలు తెలియపరచబడతాయి. కాబట్టి మరి అయ్యగారు ఈ యొక్క అవకాశం కలిగేసిన మనందరూ కూడా అయ్యగారికి అమ్మగారికి కూడా హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఈ ఛానల్ ఇంకా కూడా రాబోయే దినాల్లో దేవుడు దీవించేలాగా వారి తల్లి మరి ఎంత ప్రార్థన చేసేది, తండ్రి గారు ఎంత పరిచయం చేశారు, వారి యొక్క ప్రతిఫలమే ఈ రీతిగా దేవుడు వారి కుమారుల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఇంకొక మాటలు దేవుడు దీవించిన కాక. మంచిది, దేవుడి స్తోత్రం. చాలా సంవత్సరాలుగా నాతో ఉంటూ చక్కగా మా సహవాసాన్ని ముందుకు నడిపించి అందరికి ఫోన్లు చేసి ఎంకరేజ్ చేస్తున్న చట్టయ్య గారిని కూడా శుభాకాంక్షలు. గొప్పని తీసుకున్నాము దైవజనులందరికీ వందనాలు. వేదిక నవాయి గారు మరి ఇందాక చెప్పినట్టుగా సాహసాలతో కూడుకున్నటువంటి కార్యాలు వారు చేస్తారు. అలాంటి కార్యక్రమాలే ఇప్పటివరకు మనం చూసాం. టీవీ ఛానల్ కూడా ప్రారంభించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరింత సువార్త వ్యాప్తి కొరకు వారు చేస్తున్న ప్రయత్నాలు ప్రభు సమర్పించాలని, అందరైతే సేవకులుగా మనం అందరించడం మీ యొక్క స్నేహితులకు అందరికీ కూడా తెలియచేయవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. కనుక ఇంకా రెట్టింపు కార్యక్రమాలలో మరింత ఆశీర్వాదకరంగా రావా టీవీ మాత్రమే కాకుండా ఇంకా ఏవైతే వారు తలపెట్టి ఉన్నారో ఆ పనులన్నింటిలో మరింత రెట్టింపు ఆశీర్వాదంతో సమాధానంతో ముందుకు సాగలాగిన జాయ్ఫుల్ జర్నీ పాస్టర్స్ నుండి కూడా నేను శుభాలు మీకు తెలియజేస్తున్నాను. సేవకులందరి తరఫున మీకు వందనాలండి. కనుక కుటుంబాల తరఫున మీకు మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరింత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా రానున్న దినాలలో నవా టీవీ ఛానల్లో కేవలం ఇప్పుడు పూర్వం మాత్రమే కాకుండా ఇందాక అయ్యగారు ప్రార్థన చేశారు, ప్రపంచ దేశాలుగా ఇది వ్యాప్తి చెందాలి, కనుక రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలి. ఆ తదుపరి మిగతా వాటిలన్నింటిలో కూడా దేవుడు వారు అనుకున్నది ఏవైతే తలపెట్టారో, ఏవైతే ఆలోచించారో అవన్నీ
వారిని దేవుడు ఇంకా అధికంగా దీవించారు. నాకు తెలిసి ఒక 10-12 సంవత్సరాల క్రితమే కాంతి ఛానల్ ప్రారంభం రోజులోనే అప్పుడే వారు టీవీ పెట్టాలని ఆలోచన చేశారు. అప్పుడు ప్రయత్నాలు చేశారు, రాఘవరాజు గారితో ప్రయత్నం చేశారు. ఈ రోజున దేవుడు ప్రతిఫలాన్ని చూపించాడు. నావా ఛానల్ మరింత ఆశీర్వాదకరంగా అనేక ప్రాంతాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరణ సమయం తిరిగి వరకు అప్పగిస్తాం. ఈ సమయంలో మరి మన మధ్యకు వచ్చిన వల్లూరు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు. వారు కూడా రెండు వారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నన్ను ఆహ్వానించిన దైవజనులు బిషప్ నవాబు వల్లూరి గారికి, అలాగనే అమ్మగారు మంజుల మేడం గారికి నా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషంగా ఉంది. నోవా టీవీ ఛానల్ ఈ రోజున ఇనాగరేషన్ కార్యక్రమం, ఎంతమంది ఆత్మీయులు, ఎంతమంది అభిషక్తులైన దైవజనులు, అలాగనే ఆత్మీయులే కాదు బంధువులు, సంఘ విశ్వాసుల మధ్యలో ఇనాగరేషన్ జరగడం అనేది చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువు వారు తన శిష్యులతో మాట్లాడిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. అది ఎవరి సువార్త? దేవుని సువార్త. దేవుని మాటను సర్వలోకానికి ఆయన ప్రకటించమని చెప్పారు. అనాది కాలం నుండి ఎంతోమంది అభిషక్తులైన దైవజనులు, గౌరవనీయులు, పెద్దలు, ఎంతోమంది హతసాక్షులైపోయిన వారు మరి దేవుని యొక్క సువార్తను వారి భుజాల మీద వేసుకుని ఎన్నో కొండల్లో లేకపోతే లోయలాంటి ప్రాంతాల్లో, మార్గాలు లేని ప్రదేశాల్లో, లేక వినని మూర్ఖుల మధ్యలో దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఎంతోమంది ఆ పని చేస్తూనే అలాంటి ఎంతోమంది అర్థం చేసుకోలేని దుర్మార్గుల చేతిలో హతసాక్షులుగా కూడా మారిపోయారు. అంటే ఆ రోజున దేవుని పరిచర్య చేయాలంటే ఇన్ని వనరులు లేవు, ఇన్ని అవకాశాలు లేవు. కానీ దేవుడు యొక్క పరిచర్యను ఇందాక ఎవరో చెప్పారు, దేవుని పరిచర్యను అడ్డుకోవాలని ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలు, లోకస్తులు ఎవరో ఒకరు దానికి బంధకాలు వేస్తూనే ఉన్నారు. కానీ ఆదిమ సంఘం చెదరగొట్టబడితే సువార్త ఆగిపోద్దని ఆనాడు ప్రయత్నాలు చేసి వారిని భయభ్రాంతులు చేసి సంఘాన్ని చెదరగొట్టినప్పుడు సంఘం ఆగిపోలేదు కానీ విస్తరించింది అని వాక్యం చెప్పింది. అంటే ఇక్కడ సంఘము చెదరగొడితే వారు నలుమూలన వెళ్ళి ఎవరికి వారు దేవుని సువార్తను ప్రకటించారు. వారు అనుకున్నారు ఒక సంఘాన్ని మేము పాడు చేసేసామని సంబరపడిన వేళ అనేక సంఘాలు పుట్టుకొచ్చాయి. అలాగన ఈ రోజున ఇంకా దేవుని పరిచర్య పాడు చేయాలి, దేవుని యొక్క వాయిస్ని ఆపేయాలని చూసేవారికి ఇది ఒక గొడ్డలు పెట్టు లాంటిదే నోవా టీవీ ఛానల్. హల్లెలూయా. ఎందుకంటున్నానంటే మనము వెళ్ళలేని చోటికి కూడా ఈ మాట ఈ ఛానల్ ద్వారా వెళ్ళునుగాక. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా భౌతికంగా మనం నిలవబడలేని చోట్లు కూడా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లలు మొదలుకొని ముసలోళ్ళ దాకా చేతులు ఉండేది రిమోటే. ఎక్కువ మంది ఇంట్లో కూర్చుంటే టీవీ దగ్గరే కూర్చుంటారు. అది ఏ ఛానల్లో అవసరం లేదు, అలా నొక్కుకుంటా పోతారు. దీని తర్వాత నెక్స్ట్ 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 అందులో నోవా టీవీ ఛానల్ కూడా వస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఒకవేళ వారి హృదయాన్ని ప్రేరేపించి ఒకసారి ఆగు అన్నాడంటే ఆగితే దేవుడు వారి హృదయాలను తెరచునుగాక. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు శూర కార్యాలని, దేవుని యొక్క కార్యాలు మహత్స కార్యాలని, ఘనమైన కార్యాలని బైబిల్ చెబుతుంది. కనుక ఎక్కడ మనం ఓడిపోతామో ఓడిపోయిన చోటే మరలా మనకి విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. కనుక నోవా ఛానల్ దైవజనులు బిషప్ గారు నోవాహు గారు చెప్పినట్లుగా నేను గతంలో కూడా మాట్లాడాను వేరే సందర్భంలో. వారికి దేవుడు చాలా భారాలు పెట్టాడు. ఆ భారాలు అవన్నీ ఛాలెంజింగ్తో కూడినవని ఇందాక వారు సాక్ష్యం చెప్పారు. కానీ కొంతమందికి ఛాలెంజింగ్స్ అంటే ఇష్టం.
వాటిలో నోవాహు గారు ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది ఏదైనా పని కొనుక్కున్నప్పుడు దీనివల్ల ఫలితం ఎంత వస్తుంది, దీనివల్ల ఎంత దూరం వెళ్తాం, ఒకవేళ ఏదన్నా లాస్ అయితే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ముందే కాలిక్యులేట్ చేసుకుంటారు. కొంతమందికి ఆ లెక్కలు ఉండవు. మరి దీన్ని ప్రారంభిస్తున్నటువంటి దైవజనులైన నోవాహు గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు వారికి నిండు వందనాలు. థ్యాంక్ యూ సార్. 2 మాటల్లో సార్ చెప్పిన తర్వాత పైకి వెళ్ళి స్టూడియోని ఇనాగ్రేట్ చేసి వస్తాం. వీరు సినీ ఫీల్డ్లో పనిచేశారు. చిరంజీవి ఇలా చాలా పెద్ద పెద్ద యాక్టర్ గారు ఎలా ఉండు, ఎలా ఉండు, ఎలాగ యాక్ట్ చేయి, అలాగ యాక్ట్ చేయి అని చెప్పగలిగిన డైరెక్టర్ గారు ఆయన ప్రభు ఛానల్ అని నడిపిస్తున్నారు పిఠాపురాన్ని. ఎందుకంటే ఆయన పెద్ద డిసిసి దత్తాత్రేయ కేబుల్ కమ్యూనికేషన్ అని చాలా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక ఇది నడిపిస్తున్నారు. ఆ విషయం నాకు తెలియదు. మన క్రిస్మస్కి వచ్చారు. ఒకసారి మా పిల్లలకి మోటివేషన్ కోసం ఆయన లైఫ్ హిస్టరీ అంతా చూపించాను. వాళ్ళందరూ మోటివేట్ చేయబడి మేము కూడా సినీ ఫీల్డ్కి వెళ్ళిపోతున్నాం. కంగారు పడకండి బాబు, సినీ ఫీల్డ్ కాదు, మీరు డైరెక్టర్గా ఉండాలా, అలా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసాము. అయితే ఆయన మొత్తం నియోజకవర్గం అంతా చూస్తూ ఉన్నారు. ఒకసారి మాకు ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళినప్పటికీ అంటే కేబుల్ వసూలు చేస్తారు, ఇంకా ఏముంటాయి కదా, కొంతమంది వెళితే వాళ్ళ వర్కర్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళారు. ఎందుకంటే ఇంత పెద్ద అయినా పేదోళ్ళు ఇళ్ళకి వెళ్ళరు, కానీ ఎందుకో చూసేస్తారని వెళ్ళారు. వెళితే అప్పుడు ఆవిడ అన్నదంట, ఏం బాబు అన్ని మీ పాటలేనా, మా పాటలు అయ్యిరా అన్నదంట. వీరికి అర్థం కాలేదు. పక్కన అడిగితే ఏంటయ్యా మీ పాటలైనా మా పాటలు అంటారు, ఏంటిది కథ అని అడిగితే అదేనండి వాళ్ళ క్రైస్తవులండి, క్రైస్తవ పాటలు లేవు అని అన్నారంట. వెంటనే వితిన్ 5 daysలో ప్రభు ఛానల్ అని స్టార్ట్ చేసి అందరికీ క్రైస్తవ పాటలు వినిపించి ప్రసంగాలు వినిపించారు. ఒకసారి చప్పట్లు కొడదాం. క్రిస్టియానిటీ అంటే చాలా ఇష్టం. చాలా పెద్ద పెద్ద పాస్టర్ గారు మన దగ్గరికి వస్తూ ఉంటారు. డానియల్ గారు, ఆకుమర్తి డానియల్ గారు, ఈయన క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. ఆ విధంగా ఇంకా దీనిలో ఆయన చాలా ముందుకి సాగిపోతూ ఉన్నారు. ఆ ప్రభు ఛానల్ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అంటే పిఠాపురాన్ని 2 లోకల్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు కూడా ఇచ్చారు. ఆయన సొంత ఛానల్ ఉండి నువ్వు కూడా చేసుకో అని నాకు ఎవడో నిజంగా ఆయన విశాల హృదయానికి, ఎందుకంటే నా బిజినెస్ పడిపోద్ది అని అనుకోలేదు. నేను ఒకసారి ఒక ఆయన అన్నాను, సార్ మీ వైపుకి రావాలనుకుంటున్నానంటే మా సంఘాలన్నీ పాడైపోతే మీరు వద్దని అని నాకు కొంచెం స్థలం కూడా ఇవ్వలేదు. క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి కొంతమంది రానివ్వరు. అలాంటిది ఆయన దత్తాత్రేయ కేబుల్ కమ్యూనికేషన్లో నా ఛానల్ ఉంది, నో ప్రాబ్లం, నువ్వు రా, నీ వాక్యాన్ని వినిపింపు చెయ్యి అని చెప్పినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను. అంతేకాదు నన్ను సందీప్ని వేరే కథను కూర్చోబెట్టి 1 గంట సేపు లెసన్ చెప్పి ఒక్కొక్క థియేటర్గా తీసుకెళ్ళి అన్ని ప్రాంతాల్లో చూపించి ఏది ఎలా సెటప్ చేసుకోవాలి అనేది చెప్పి 1 వారం రోజులు నన్ను ఎడ్యుకేట్ చేశారు. ఎప్పటికే లోగో ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు. అలాంటి స్నేహితుడిని సోదరుడిగా కలిగి ఉండడం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వారు ఈ మాటలు చెప్పిన తర్వాత పైన పాస్టర్ గారిలో మేము పైకి వెళ్ళి రూము ఇనాగ్రేట్ చేసి కిందకు వస్తాము. నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పేది చెప్పేది చిన్నప్పుడు ఒరే అనుకున్న స్నేహం కలిసి మళ్ళీ తర్వాత 25 సంవత్సరాలు విడిపోయాము. అంటే ఎవరిలో లైఫ్లో వాళ్ళు జస్ట్ 4 years బ్యాక్ మళ్ళీ మీ అందరూ కలిసి నేను ఆకృతి డానియల్ ఓకే. సో ఇంకా మిగిలిన విషయాలు నేను చెప్పాను. ఒక్కటే చెప్తాను, నేను హిందూ, చాలా మంది తీసేసుకుంటారు, ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బ్రతకాలి, పోషించుకోవాలి అనేది తాపత్రయం. అక్కడ వరకే వచ్చాను. ఏదో చేద్దాం, కూలి పని చేసి ఇటుకలు మోసి కుటుంబం పెంచుకుంటాం, పోషించుకుంటాం, కంపల్సరీ పోషించాలి. అక్కడ వరకే ఉంది. మతం, కులం అంటే విడిపోయి
వెళ్ళిపోవద్దమ్మా, నేను తీసుకెళ్ళాం. నేను ఇక్కడ పిఠాపురం నుంచి ఇతనికి 11:30కి వస్తానని చెప్పి నేను అక్కడ బయలుదేరి రావాలనుకున్నాను. మధ్యలో నేను తెలియదు, ఎవరికి వెళ్ళలేదు, ఎవరు లేకుండా అందరూ కలిసే ఉంటాం, అందరూ కలిసే ఉందాం అన్నాను కదా. మీరు ఎగ్జాంపుల్, నేను నా కోసం మాట, నేను నా భార్య నా పిల్లలు ఖచ్చితంగా బాగుండాలని ఎంతగా కష్టపడతాను. మిగిలింది తీసుకెళ్ళాం బైక్, మనం అప్పుడు హెల్ప్ చేసేద్దాం, హెల్ప్ చేద్దాం. అసలే ఉంది, ఒక్కడ పోతే మనం బాగుంటుంది కదా. అప్పుడు అలాగే ఆలోచించండి, ఏం తీసుకెళ్తాం? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఏ క్షణం పోతామో తెలియదు. అందుకు మనం పోయినా వాళ్ళ మనసులో బతుకుంటారంటే మంచిగా చేద్దాం. ఎందుకు రోడ్డు మీద వెళ్తానే వస్తున్నాడు, యాక్సిడెంట్ అయింది, ఏ క్యాస్ట్ అని చూడదు కదా, అయ్యో పాపం అన్నారు. అలాగా ప్రతి పని అయ్యో మన తీసుకొని ఎంత బాగుంటుందో ఎంత హ్యాపీ ఉన్నాం. వాడు బాగున్నాడు అనుకునే కదా మనం బాగుండాలని కోరుకున్నాం. ఏముంది ప్లీజ్, మనం ఎప్పుడు బాగుందో తెలియదండి. మనంతా హ్యాపీగా ఉన్నాం, అందరూ కలిసి ఉన్నాం. ఓకేనా? ఆయనలో స్తుతించున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచి. ఆయనలో స్తుతించున్న ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధులైన తండ్రి, జీవం గల మా యేసు ప్రభువాని వందనాలు చెల్లిస్తున్నాము. రాయపూర్ డైరెక్టర్ గారు, నోవా గారిని బట్టి, మంజుల మేడం గారు, మరి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నోవా ఛానల్, టీవీ ఛానల్ ప్రభువా మరి ప్రారంభిస్తుండగా నేను ప్రత్యేకంగా దీవించండి. నేను గౌరవనీయులు పెద్దలైనటువంటి వారిని మీరు ఆశీర్వదించి ప్రభువా. మీరు సూర్యరాజు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. వారిని దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇనాగ్రేషన్ చేస్తుండగా ప్రభువా, ఇంకా గదిని ఓపెన్ చేస్తుండగా ఈ పరిశుద్ధాత్మ తోడుగా ఉంచండి. గుమ్మములారా మీ తల పైకెత్తుకున్నట్టు మహిమగల రాజు ప్రవేశించినట్లు, మహిమగల రాజుగా మీరు ప్రవేశించి ఈ ఛానల్ ద్వారా నేను అనేక మందికి రక్షణ, ఆశీర్వాదము, దీవెన, శాంతి, సమాధానం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఒకసారి చెప్పండి కొడతారు, చెప్పట్లా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన నింపగలరా, వరదూతలైన 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 నింపగలరా. సమయంలో వచ్చిన భాస్కర్లందరికీ ప్రత్యేక వందనాలు. అదే పిఠాపురం నియోజకవర్గంలో వస్తాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ ఇంట్లో కూడా వచ్చడానికి మొబైల్ యాప్ ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా మీరు ప్రసంగాలు చేయండి. నా ఛానల్ మాత్రమే కాదు, ప్రభు ఛానల్ అని కూడా ఉంది. రెండు ఒకటే. మీరు ఏది అనుకూలమైతే దానికి చేయొచ్చు. మనకి ఇక్కడ ఫ్లో ఎక్కువైపోయింది అనుకోండి, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడికి వస్తారు, అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తారు. తప్పకుండా ఈ ఛానల్ ద్వారా మరింతగా ప్రభు వాక్యాన్ని అందరికీ బోధించి అందించాలని కోరుకుంటూ మరి
ఇది ఇనాగ్రేట్ చేసిన గారికి ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ. 18th group. నీకు సహాయము చేయువాడు సదా పొంగువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా పొంగువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో ఆదరము ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. సమయంలో డాక్టర్ నవీన్ గారు వారు తుని మా అల్లుడు గారు వారి చేతుల మీదుగా ఈ రూమ్ ఇనాగ్రేట్ చేయబడ్డం మాకు ఎంతో సంతోషం. సత్యన్న గారు ఉన్నతమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయినా నీ కార్యములు ఆశ్చర్యములు నీ దాసులను ప్రభువా రావు గారిని నీ దాసురాలు మంజుల గారిని వీరి యొక్క పరిచర్యలను మీరు ప్రేమించి ఉన్నతముగా ప్రభువా అంచెలంచెలుగా మీరు విస్తరింపు చేస్తూ నైనా నావో టీవీ ఛానల్ను నైనా ఈ దినాన్ని ప్రతిష్ఠించడానికి నీ దాసులు అనేక మందిని ఇక్కడికి పిలిపించి తండ్రి 2వ రూము ఎడిటింగ్ రూమును ప్రతిష్ఠించడానికి నీ కుమారునికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి ప్రార్థించే కార్యము తలపెట్టిన ప్రార్థించే పని ప్రారంభించిన అద్భుతాలను చేసేటటువంటి దేవుడు కనుక నీ నామము పేరట ఈ సమయమందు నైనా నీ యొక్క కార్యములను ప్రభువా ప్రకటించుటకు ఈ రూములో ప్రభువా ఎడిటింగ్ చేస్తున్నటువంటి వారికి జ్ఞానమునిచ్చి అనేకులు ఆకర్షితులై నీ వైపుకు మళ్లింపబడటానికి ఈ రక్షణ సువార్త అనేకమైన మారుమూల ప్రాంతాలకు ప్రకటించబడటానికి నేను అనేకులకు జ్ఞానమును ప్రకటించడానికి కావలసిన అన్ని విధములుగా నీ సహకారం అనుగ్రహించి ఈ రూమును ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా నీ సన్నిధిని దాసులపై ఉంచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. మేడం గారు the name of Father, Son and the Holy Spirit. చెప్పండి గట్టిగా. సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. అది ఎక్స్ట్రా స్టోర్ రూమ్ అయితే ఈ వీడియో ఎడిటింగ్ కోసం ఇలాగ మార్చడం జరిగింది. ఇక్కడ లెటర్ ఇస్తుంది. ఒకవేళ వీళ్ళు ఎవరన్నా పుస్తకాలకు వచ్చారనుకోండి, ఏ టైటిల్ లేవు, పుస్తకాలు లేవు అనుకోండి, పుస్తకాలు ఏర్పాటు చేస్తాం. 2 నిమిషాలు కూర్చొని చదువుకొని వెళ్ళి ప్రసంగం చేయొచ్చు. కాబట్టి అందరికీ వందనాలు. టోవా టీవీ ఛానల్ ఓపెనింగ్ వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. టోవా టీవీ ఛానల్లో ప్రసంగాలు ఉంటున్నాయి, పాటలు ఉంటున్నాయని మనందరికీ తెలుసు. తర్వాత నేను కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను యాజ్ అ యూత్ అండ్ చిన్నపిల్లలు కానీ యూత్ కానీ పెద్దవారు కానీ మా అందరికీ కూడా చాలా బైబిల్ నుంచి చాలా డౌట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఆ డౌట్స్ క్వశ్చన్స్ కూడా మేము క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాం. లైక్ టాక్ షో ఒకటి పెడదామని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మదన్ గారితో స్టార్ట్ చేశాను. ఆదికాండం నుంచి కాండాలు 5 కూడా వాటి మీద మాకున్న డౌట్స్ని మేము క్వశ్చన్ చేస్తాము, వాళ్ళు ఆన్సర్ చెప్తారనమాట. ఎవరికైనా మేము కూడా ఇంటర్వ్యూస్ ఇస్తాం అంటే మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాము, కానీ మేము కూడా ఇస్తామని మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఎవరికి ఇంట్రెస్ట్ లేదో మాకు తెలీదు. కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా మీ ఇంటర్వ్యూస్ కూడా మేము తీసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. తప్పకుండా సమయంలో మంజుల గారు, అలాగే మన ప్రత్యేకంగా మన సంఘ పెద్దలు తమ్ముడు డేవిడ్ రాజ్ గారు, వారు వచ్చినట్టయితే కరిష్మా గారు, సందీప్ గారు, ఇంకా శశికాంత్ గారు,
రూబెన్ గారు వచ్చినట్లయితే మరి మన బ్రదర్ సూర్యరాజ్ గారిని చిన్న చిరు సత్కారం చేసి వారిని అభినందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి దయచేసి వచ్చి వారు మా చిరు సత్కారాన్ని అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మరి సూర్యరాజు గారిని దీవించాలని, కుటుంబాన్ని దీవించాలని, సహోదరుని దీవించాలని, వారు చేసే ప్రతి పనులను దేవుడు సహాయంగా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, ఆయనకు అస్సలు ఖాళీ ఉండదు. మరి మనతో గడపడానికి వచ్చారు, దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన కోసం మనం మాత్రం ప్రార్థన చేద్దాం. మీరందరూ చేతులు దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రియుల వైపు చేతులను చాచి దీవించండి సోదరుని. మహోన్నతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మీ ఉచితమైన మహాకృపను బట్టి వందనాలు ప్రభువా. ఎదురుమై ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన ప్రియులు అతిథులు ప్రభువా సూర్యరాజు గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. క్రైస్తవుల పైన వారికి ఉన్న ప్రేమను బట్టి, అభిమానమును బట్టి మీ నామమునకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ప్రభావరు పిఠాపురములో నడుచున్న ఛానల్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఛానల్ ద్వారా అనేకులకు ప్రభా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ప్రభు ఛానల్ ఉండటాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. క్రైస్తవ పాటలు, క్రైస్తవ వాక్యములు ప్రభా ప్రాంతంలో వినిపిస్తూ ఉన్నారు. అలాగే ఇటీవల మా ప్రియులు దైవజనులు బిషప్ నవాబు గారికి వారిచ్చిన చక్కటి సలహాను బట్టి, అలాగే వారు కూడా ప్రారంభించడానికి నోవా టీవీ ఛానల్ ప్రారంభించడానికి మీరు కృప చూపారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఒకరినొకరు ప్రోత్సహించుకునని అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా వారు చూపిన ప్రేమ, అలాగే ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు. వారిని నిండారుగా మీరు దీవించండి. చక్కని ఆయురారోగ్యాలు ఇచ్చి మీ యొక్క కృపలో వర్ధిల్లం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ రీతిగా ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి, ఐక్యతను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ రానున్న దినాల్లో మరింతగా దైవజనులు నోవహు గారికి మంచి ఆలోచనలు, సలహాలు అనుగ్రహించుటకు వారికి మంచి మనసును అనుగ్రహించి దీవించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇలాంటి సత్కారాలు ఫిలిం ఇండస్ట్రీలో చాలా చూసేసాను. గత 25 సంవత్సరాలు నేను అక్కడ 25 years ఉండి 4 years నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ 4 yearsలో బాబా నాకు ఇలాంటి సత్కారాలు 3 సార్లు చేశాను. మనస్ఫూర్తిగా నా స్నేహితుడు అని ఇతను చూపించిన ప్రేమకి నాకు ఒక రకమైన ఫీలింగ్. నేనేం చేస్తున్నాను ఇతనికి 4 years బ్యాక్ కలిసాము, మాట్లాడాము, ఇలాగా ఉందిరా అంటే వచ్చాను. మళ్ళీ రెండోసారి పిలిచి ఒక 200 మందికి మన ఎంప్లాయీస్కి నా చేతుల మీదుగా వాళ్ళకి మాట్లాడు అవన్నీ ఇప్పించాను. నేను ఎవరిని అంటే నేను అనేదంటే దట్ ఈస్ స్నేహం. చాలా మంది ఉన్నారు కదా, అప్పుడు కూడా చాలా మంది వచ్చారు. బట్ నాతోనే ప్రత్యేకంగా గజమాలు వేసేసి షావులు కప్పేసి 200 మంది పైన ఉంటాము చాలా మందికి. అంటే నాకు అతను ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ 25 years బ్యాక్కి దీన్ని చెప్పాను. అక్కడ ఇంకా పెద్ద పెద్ద డయాస్, పెద్ద పెద్ద కొన్ని వేల మంది మధ్య నేను షావులు వేయించుకున్నాను, నన్ను వేయించుకున్నాను. వేరే ఇది మనసుతో కూడిన సత్కారం. థ్యాంక్ యూ.
ఈ స్నేహానికి, ఈ సత్కారానికి మనస్ఫూర్తిగా చెప్తాను, విలువ కట్టలేను. అలాగే మంజుల గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న నోవాకి ఆవిడ భార్య కావడం, ఇద్దరు కలిపి ఒకే మాట మీద. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక 15 రోజులుగా ఈ ఛానల్ విషయంలో మమ్మల్ని కలవడం, ఇప్పుడు ముందు కూడా కలిసాము. ఆ అభిమానులు ఇద్దరు ఒకే రకంగా పూర్తిగా నన్ను అభిమానిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. సత్కారాన్ని అంగీకరించి ఆల్ ది బెస్ట్ టీవీ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఈ సమయంలో మరొక సోదరులు ఉన్నారు. మేము 2005లో మాధవపట్నం వచ్చాం. అప్పుడు మాకు ప్రేయర్, పాస్టర్స్ సహకారం అప్పుడు చాలా అవసరమవుతూ ఉండేది. మరి ప్రసాద్ పాల్ గారు మమ్మల్ని చాలా ప్రేమించి ఈవెన్ కొన్నిసార్లు ఆన్లైన్ ప్రార్థన కూడా వాళ్ళ టీంతో వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఏదైనా ప్రార్థన అవసరం అన్నప్పుడు ఆయన చాలా ముందుకు వస్తూ ఉంటారు. వారు ఈ ఛానల్ ఇనాగ్రేషన్కి రావడం మాకు ఎంతో ఆనందం. వారిని కూడా చిరు సత్కారం చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. రావాల్సిందిగా కోరుతాం. ఈరోజు నోవా టీవీ ఛానల్లో ఇనాగ్రేషన్కి అనేక మందిగా సేవకులు, బంధువులు, స్నేహితులు వచ్చి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి సన్మానించుకుంటాకు తండ్రి దేవ నీ దైవ సేవకులు ప్రసాద్ గారిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ఆయన ప్రోత్బలం వల్ల తండ్రి అతగాను మరి అన్నయ్య గారికి తండ్రి వెనకాల ఉండి వారు ఆయన పాస్టర్స్ విషయంలో చాలా సపోర్ట్ చేశారని చెప్తున్నారు. వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు వచ్చి విడుదల కలిగించి నోవా ఛానల్లో ఎంతో చక్కనైనటువంటి కార్యక్రమాలు నేను ప్రసారం అవడానికి సహాయం అందించమని అనేకమైన దీవులమని రక్షకుడైన యేసుక్రీస్తునామమున మిక్కులు ఎంతో ప్రతినాడు పెట్టుకుంటున్నాము తండ్రి. నోవా టీవీ ఛానల్ మీకు ఆనందాన్ని, ఎంటర్టైన్మెంట్ని మాత్రమే కాదు, ఇది ఆత్మీయతలో లోతైన అనుభవంలోనికి నడిపిస్తుంది. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.